పహల్గామ్‌లోని బైసారన్‌లో ఉగ్రదాడికి పాల్పడిన సంస్థకు సంబంధించిన అంశాలు పార్ట్ 1. పహల్గామ్‌లోని బైసారన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న సంస్థ పేరేంటంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్, టీఆర్ఎఫ్ అంటారు. ఇది కొత్తగా ఏర్పాటైందే. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఇది 2019లో ఏర్పడింది. టీఆర్ఎఫ్‌ను సృష్టించింది ఎవరంటే షేక్ సజ్జద్ గుల్ అలియాస్ షేక్ సజ్జద్. అతడు కాశ్మీరీ మిలిటెంట్. తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కర్-ఎ-తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకొని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్‌ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారము. శ్రీనగర్‌లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బందిని ఇద్దరిని 2018 జూన్ 14వ తేదీన హతమార్చడానికి కుట్ర పన్నింది ఈ సజ్జాదే. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్‌ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019లో ఏర్పాటైనప్పటి నుండి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతుంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. బైసారన్ అనే పర్యాటక ప్రదేశంకు సంబంధించిన అంశాలు. జమ్మూ కాశ్మీర్ రక్త చరిత్రలో అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గామ్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ అనే సుందర పర్యాటక ప్రదేశంలో ఈ దాడి జరిగింది. తీవ్రవాదుల దాడితో రక్తసిక్తమైన బైసారన్ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి పొందింది. వేసవిలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పహల్గామ్ నుంచి సముద్ర మట్టానికి 3000కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టూలియన్ సరస్సుకు వెళ్లేవారు బైసారన్ పచ్చిక బయళ్ల మీదుగా వెళ్లాల్సిందే. టూలియన్ సరస్సును ట్రెక్కర్ల స్వర్గధామంగా అభివర్ణిస్తూ ఉంటారు. బైసారన్ పచ్చిక బయళ్ల చుట్టూ దట్టమైన పైన్ అడవులు విస్తరించున్నాయి. ఈ ప్రాంతం గుండా ప్రవహించే లిడ్డర్ నది మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నడక లేదా గుర్రపు స్వారీ తప్ప మరో రవాణా సౌకర్యం లేదు.